దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర సహకారంతో గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేసుకున్నాం. సమాజమే గుడియని సామాన్యుడు దేవుడని రాజనీతికే నీతి నేర్పిన విశ్వవిఖ్యాత నందమూరి అడుగడుగు జాడలో నడుస్తున్న మా తెలుగు నేత జన్మభూమి స్ఫూర్తిదాత. స్వాగతం సుస్వాగతం తెలుగు చంద్ర నడిచింది నీతోలో యాంధ్ర. ఈ అమరావతి చరిత్ర సృష్టించాలని దానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి
తెగించి దూకరా తెలుగు తమ్ముడా, తలొంచబోకురా ఎప్పుడు ఎక్కడా. తెగించి దూకిరా తెలుగు చెల్లెరా, తలొంచబోకిరా ఎప్పుడు ఎక్కడా. అక్రమాల కాలమింక ముగిసిపోయరా, అస్తవ్యస్త హస్తపాలనంతమైందిరా. జన్మభూమి మా ఊరు పిలుస్తోందిరా, జన్మభూమి మా ఊరు పిలుస్తోందిరా. చంద్రబాబుతోన చెయ్యి కలిపి నడవరా, కలని నిజము చెయ్యరా. తెగించి దూకరా తెలుగు తమ్ముడా, తలొంచబోకురా ఎప్పుడు ఎక్కడా. తెగించి దూకిలా తెలుగు చెల్లెలా, తలొంచబోకలా ఎప్పుడు ఎక్కడా. పదేళ్లుగా చిత్రహింస అనుభవించినామురా, అదే పనిగా అణచివేతకు గురైపోయినామురా. పదేళ్లుగా చిత్రహింస అనుభవించినామురా, అదే పనిగా అణచివేతకు గురైపోయినామురా. 5 ఏళ్ళు అవినీతి, 5 ఏళ్ళు అనిశ్చితి, అంతా మరి కలిపి చూస్తే. కార్యక్రమానికి ఆహ్వానించిన అందరూ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాలంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచార భాగంగా మన ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి ప్రచార నిమిత్తం రావడం జరిగింది. దానిలో భాగంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి, ఈ రాష్ట్రం సమైక్యంగా అభివృద్ధి చెందేదానికి, సమగ్రాభివృద్ధి చెందేదానికి భాగంగా వారు కూడా ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి బిఎన్ విజయ్ కుమార్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించే విధంగా వారితో మాట్లాడి ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందువల్ల ఒకప్పుడు ఈ గ్రామం అంటే నాగప్పపాటితో పాటు ఓబనపాలెంలో కూడా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీకి ఎంతో కంచుకోట లాంటి ఈ గ్రామంలో మళ్ళా ఎంతో శుభపరిణామం. అందరూ కలిసి ఒకే పార్టీకి, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బిఎన్ విజయ్ కుమార్ గారికి మద్దతు ఇచ్చేదానికోసం అందరూ కూడా సమైక్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి తరఫున ఈ గ్రామస్తులకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనలో ఏదైనా చిన్న పొరపాట్లు గతంలో జరిగినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ముందు మన అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి, ఆ తర్వాత ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఏకాభిప్రాయంతో ముందు తెలుగుదేశం పార్టీని బలపరుచుకునే విధంగా, అదేవిధంగా మన గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందే విధంగా మనంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎన్నో అరాజకీయాలు జరిగాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. రాష్ట్ర స్థాయిలో ఒకటి జరిగితే లోకల్ స్వతంత్ర లెవెల్లో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు మనందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనందరి కోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపియాలని మనందరం ఉంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, చిన్న ఇబ్బందులు ఉన్న పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయకోసం మనందరం కలిసి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేయడానికి సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ మన ఇద్దరు సోదరులు కూడా అదే పద్ధతి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలు చేరిన వాళ్ళు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో వాళ్ళందరం కలిసి పనిచేస్తామని, ఏమి ఇబ్బంది లేకుండా ఈ ఓపెన్ పాలనలో
రాబోయే అభివృద్ధి కానీ ఏదైనా కానీ అందరూ కలిసి పనిచేసుకుందామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరైనా కొద్దిగా చిన్నగా తగ్గినా కానీ అవన్నీ చేసేది మన వ్యక్తి కోసం కాదు, మన కోసం కాదు, అది రాష్ట్రానికి కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోసం అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరితో కలుపుకొని వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ముందుకు వెళ్తానని ఈ ఓపెన్ పాలనలో ఇంతకు ముందు అనేక అభివృద్ధి పనులు చేశారు. సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం మనమే చేశారు, ఆ తార్ రోడ్డు వేశారు, దాని తర్వాత వాటర్ ట్యాంక్ కట్టారు, ఎన్ని మంచి పనులు చేశారు. రాబోయే కాలంలో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ కలిసి పని చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పుల్లారావు గారు పెద్దలు ఇక్కడ పార్టీలో చేరటం నాకు పార్టీకి ఎంతో సంతోషకరమైన విషయం. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను సంతనూతలపాడులో రాజకీయాల్లో మొదలుపెట్టినప్పటి నుంచి పుల్లారావు గారు నాకు బాగా తెలుసు. అంటే మొదటి పరిచయమైన కొంతమంది వ్యక్తులలో ఆయన ఒకరు. సో ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఏం చేసినా కానీ ప్రజల కోసం, అభివృద్ధి కోసం అనేది ఆయన ముందుంటాడనే విషయం మనందరికీ తెలుసు. సో అలాంటి మండల నాయకుడే కాకుండా మా సంతనూతలపాటికి ఆయన ఒక పెద్ద నాయకుడు. ఆయన ఇక్కడ పార్టీలో చేరటం మాకు చాలా సంతోషకరమైన విషయం. మేము రాబోయే కాలంలో కూడా ఆయన్ని కలుపుకొని వెళ్ళి నేను ఇచ్చే తగిన గౌరవం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైనా కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వచ్చే 15-20 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. మే 13 చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉండొచ్చు. అవన్నీ మన కోసం కాదు, ఎవరో పెట్టిన దానికోసం కాదు, అది చంద్రబాబు నాయుడు కోసం మనం తగ్గి ఉండాలి, కలిసిపోవాలనే విషయం మీ అందరికి గుర్తు చేస్తూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీ అందరి ఆదరణ చూస్తూ ఉంటే మన కాన్స్టిట్యున్సీలు కూడా ఊహించని మెజారిటీ నాకు వచ్చే విధంగా ప్రజల్లో ఉందని నాకు అర్థమవుతా ఉంది. అందుకని అందరూ కలిసి పనిచేసి ఇటు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంతానోత్పత్తి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మే 10 ఒక్క ఓటు కూడా పోకుండా మనందరం ఓట్లు వేపించుకోవాలి, బయట ఉన్న కూడా తెప్పించుకొని ఓట్లు వేపించుకోవాలని గుర్తు చేస్తూ ఓపెన్ పాలనలో 98% ఓట్లు తెలుగుదేశంకే పడే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అది పడతాయనే నమ్మకం కూడా మా అందరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలో కొత్త చేసిన పెద్దలందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై ఎన్డీఏ. మనకి చేసిన పరాయి ఊళ్ళ నుంచి కూడా ఎంతో సంతోషంగా ఈ పార్టీ కావాలని విజయ్ కుమార్ గారి కోసం ఈ వచ్చిన వీళ్ళందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ స్టేజ్ అందించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పుల్లారావు గారు మాకంటే సీనియర్, బట్ జూనియర్ కూడా అలా వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాజావలి గారు, ఉమ్మడి సాయిబాబు గారు, మనోజ్ గారు, వీళ్ళంతా మాకు చాలా ఫ్రెండ్స్. కాబట్టి విషయం ఏంటంటే నేను మాట్లాడే విషయం ఏంటంటే సార్ విజయ్ కుమార్ గారు అంటే విజయ్ కుమార్ గారు ఎలా వచ్చారు ఆయనకి ఈ అభ్యర్థిత్వానికి, ఈ అసెంబ్లీ ఎట్లా వచ్చిందంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా వెతికి తీసుకొచ్చారు. మంచోడని, ఎందుకంటే మంచోడు దొరక ఈయన తెచ్చిపెట్టారు. ఈయనే ఈ అభ్యర్థిత్వాన్ని అసలైన మనిషిని, మంచి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈయన ఖచ్చితంగా గెలుస్తారండి. ఈ ఊళ్ళో ఎంతో సార్ చెప్పారు 99 100 ఉండొచ్చు, చెప్పలేను, ఎవరో ఒకరు ఉండొచ్చు, నాకు తెలిసి ఒకరే ఉండరు, వాళ్ళు ఇవ్వకపోవచ్చేమో. నేను చెప్పాను కాబట్టి ఇక్కడ 99% వస్తే 100 కూడా రావచ్చు, దాంట్లో డౌటే లేదు. ఈ ఊళ్ళో వేరే పార్టీ వేరే ఊళ్ళో లేనే లేదు. అలాగే సార్ విజయ్ కుమార్ గారు ఎక్కువ జనాలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, ఈ నియోజకవర్గం కానీ పోయిన పార్టీ ద్వారా ఇబ్బందులు పడి మానసికంగాను, ఆస్తిపరంగాను, డబ్బు పరంగాను ఎంతో ఇబ్బందులు పెట్టారు సార్. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రజానీకానికి మీరు వాళ్ళు పడిన ఇబ్బందిని మీరు రెక్టిఫై చేస్తారంటే దాన్ని సరి చేస్తారని నేను కోరుకున్నాను.